దేశంలో ఇప్పుడు కొత్త నైట్ క్లబ్ ట్రెండ్ ఆశ్చర్యపరుస్తోంది. అది పూర్తిగా భక్తి ఆధ్యాత్మికతతో నిండిపోయి ఉంది. ఆ ట్రెండే భజన క్లబ్బింగ్. ఈ ట్రెండ్ ముఖ్యంగా జెన్ జీ తరాన్ని ఆకర్షిస్తోంది. కీర్తనలు, భజనలు దేవాలయాల్లో ఉంటాయి. నైట్ క్లబ్బుల్లో డిమ్ లైట్లు, డిస్కో ట్రాక్లు, గ్లాసుల గలగలలుంటాయి. జెన్ జీ ఈ రెండింటిని మిక్స్ చేస్తోంది. ఒత్తిడి, ఆందోళనను అధిగమించేందుకు భజనలను అలవాటు చేసుకుంటోంది. వాటిని గుళ్లలో కాకుండా నైట్ క్లబ్లలో ఆధ్యాత్మిక వాతావరణంలో ఆస్వాదిస్తున్నారు యువతరం. ఢిల్లీ, ముంబై, కోల్కతా, బెంగళూరు, హైదరాబాద్, చండీగఢ్, పుణె వంటి నగరాల్లో తరచూ భజన క్లబ్బింగ్ జరుగుతోంది. ముందు 50 నుంచి 100 మంది దాకా హాజరయ్యేవారు. ప్రస్తుతం ఆ సంఖ్య 2000 నుంచి 3000కు చేరుకుంది. అంటే యువతరం ఈ సరికొత్త భజనల వైపు ఎంతగా ఆకర్షితులవుతున్నారో అర్థమవుతోంది. కుర్రకారు 80 నుంచి 100 మంది ఒకచోట చేరి రామ్ రామ్ సీతారాం, శ్రీకృష్ణ గోవింద హరే మురారి అంటూ భజన గీతాలకు పరవశించిపోతున్నారు. రిథమిక్ గా ఒక ఆధ్యాత్మిక లోకంలో సేద తీరుతున్నారు. భక్తి పాటలకు డాన్స్ చేస్తూ సరికొత్త లోకాల్లో విహరిస్తున్నారు. భజన క్లబ్బింగ్ అంటే నైట్ క్లబ్ లో డిస్కో పాటల మిక్సింగ్ కాకుండా ప్రత్యేకంగా ఆధ్యాత్మిక భజనలను ఈ తరానికి తగ్గట్లుగా అందిస్తారు. కుల మతాలకు సంబంధం ఉండదు. క్లబ్కు అందరూ వెళ్ళినట్టే వీటికి వెళుతున్నారు. కొందరు తమ తల్లిదండ్రులను కూడా తీసుకెళ్తున్నారు. సోషల్ మీడియా ద్వారా ఈ ట్రెండ్ బాగా పాపులర్ అవుతోంది. యోగా, ధ్యానంలాగే మానసిక ఆనందం కోసం యువతరం భజన క్లబ్బింగ్ల వైపు అడుగులేస్తోంది. వీటికి ఆదరణ పెరుగుతుండడంతో ప్రత్యేకంగా భజనలను అందించే కళాకారుల సంఖ్య కూడా పెరుగుతోంది. మన నగరాల్లోనే కాకుండా విదేశాల్లో కూడా ఈ ట్రెండ్ ఊపందుకుంటోంది. దాంతో ఈ సరికొత్త ఆధ్యాత్మిక భజన కళాకారులు దుబాయ్, సింగపూర్ లాంటి నగరాలకు కూడా వెళ్తున్నారు. భజన క్లబ్బింగ్ను యువత మనసు, భావోద్వేగాలను రీసెట్ చేసుకునే సాధనంగా చూస్తున్నారు. అందరితో కలిసి సాధన చేయడం వల్ల సరికొత్త శక్తిని పొందుతున్నట్లు చెబుతున్నారు. భజనలు, కీర్తనలు కొత్త రాగాలతో, గిటార్ బ్యాండ్, ఇతరత్ర ఆధునిక వాయిద్య పరికరాలతో ఆధ్యాత్మిక జోష్ను నింపుతున్నాయి. ఈ క్లబ్లకు సాంప్రదాయ దుస్తులు మాత్రమే వేసుకెళ్లాలి. డ్రింక్స్ ఉండవు. శాకాహారమే అందిస్తారు. క్రమశిక్షణ ముఖ్యం. చూడటానికి అది క్లబ్బే కానీ అక్కడంతా ఆధ్యాత్మిక వాతావరణమే కనిపిస్తుంది.